హాయ్ ఫ్రెండ్స్, మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో మీకు తెలుసా? ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఇలాంటి మంచి కంటెంట్ కోసం తెలుగు విజడం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రస్తుతం టెక్నాలజీదే రాజ్యం. ప్రతి పని టెక్నాలజీతో ముడిపడి నడుస్తోంది. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎంత తెలివైన వారైనా కూడా సైబర్ నేరాల మాయలో పడిన సందర్భాలు కోకొల్లలు. ఈ క్రమంలో మనం వాడి పడేసిన సిమ్ కార్డులను ఉపయోగించి కూడా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విజయవాడకు సంబంధించిన ఒకే వ్యక్తి పేరుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. దీంతో టెలికాం అధికారులు ఈ మొత్తం సిమ్లను బ్లాక్ చేశారు. దీనితో సిమ్ కార్డులపై పరిమితి విధించింది టెలికమ్యూనికేషన్ శాఖ. ఒక వినియోగదారుడి పేరు మీద 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులుంటే మళ్లీ వెరిఫికేషన్ చేసుకోవాలని ఆదేశించింది. అలా చేసుకోని వారి అదనపు కనెక్షన్లు డీయాక్టివేట్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు సూచించింది. ఒకవేళ 9కి మించి సిమ్ కనెక్షన్లు ఉండాలనుకుంటే వినియోగదారుడు తప్పనిసరిగా రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థ ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి www.sanchar.gov.in వెబ్సైట్ను తీసుకొచ్చింది. దీంతో మన ఆధార్ నంబర్ మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయనే విషయాన్ని తెలుసుకోవడమే కాకుండా మొబైల్ ఎవరైనా దొంగలించిన లేదా పోగొట్టుకున్న సమయంలో ఆయా నంబర్లను బ్లాక్ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇది ఇవాల్టి వీడియో. వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి.